జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో వారంతా వివాహ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో గురువారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి. ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయో, ఎవరైతే మంచి వివాహ బంధం రావాలని కోరుకుంటారో వారంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున పూజలో పసుపు రంగు పువ్వులు, శనగ పప్పు, పసుపు వస్త్రాలు, పసుపు చందనాన్ని ఉపయోగించాలి. పసుపు బట్టలు, పసుపు పువ్వులు ధరించాలి. గురువారం రోజున గురుదేవుళ్లకు పూజలు చేసిన తర్వాత బృహస్పతి దేవుడికి సంబంధించిన ఉపవాస కథను చదవాలి. అదేవిధంగా మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజించాలి. ఆంజనేయుడికి గోధుమ పిండి, బెల్లం, లడ్డూలను సమర్పించాలి. రామాయణంలోని బాలకాండను పఠించాలి. శివుడిని, రాముడిని లేదా కృష్ణుడిని ఎల్లప్పుడూ పూజించకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ పెళ్లి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మీ వివాహంలో జాప్యం జరగకుండా ఉండాలంటే శివపార్వతి, సీతారాములు, రాధాకృష్ణుల జంట విగ్రహాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. గురువారం రోజున పురుషులైనా స్త్రీలైనా ఉపవాసం ఉండొచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున ప్రత్యేకంగా మహిళలు ఉపవాసం వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అరటి పండును తినకూడదు. గురువారం రోజున మీరు తినే ఆహారంలో పప్పును ఖచ్చితంగా వాడాలి. అయితే ఎప్పుడూ ఎక్కువగా తినకూడదు. మీకు ఉండే వీలును బట్టి ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి. అలాగే గురువారం రోజున నుదుటిపై గంధపు తిలకం రాసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మన మేధస్సు పెరుగుతుంది. గురు దోషం కూడా తొలగిపోతుంది.